అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. ప్రశ్న జోసెఫ్ అలియాస్ రావణ్ మన గురించి చాలా విషయాలు తెలిసినాయి. కొన్ని ఇంటర్నల్ యూట్యూబ్ సోర్సెస్ ద్వారా నేను ఇతని గురించి ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణం మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఇతని గురించి అందరికీ తెలిసిందే కదా. ప్రశ్న అనే ఛానల్ పెట్టేసి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజారాజ్యం గురించి ఒక వెబ్ సిరీసే తీశారు. అలాగే రాధా మనోహర్ గారిని అయితే పచ్చిబుద్ధులు తిట్టారు. అసలు ఈ వ్యక్తి ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడా, ఎందుకు మాట్లాడుతున్నాడా, లేకపోతే ఇతను టార్గెట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారా లేకపోతే ఇంకెవరన్నానా అంటే సోర్స్ ఏం చెప్తుందంటే ఇతను ఒక కమ్యూనిస్ట్ మనోభావాలు ఉన్న వ్యక్తి, యాంటీ హిందూస్ గురించి ఎవరైనా సపోర్ట్ చేస్తే అంత ఒళ్ళుమంటే ఇతనికి. బట్ అదర్ క్యాస్ట్స్ ఏమన్నా ఉంటే అతను పట్టించుకోడు. ఓన్లీ హిందువుల మీద ఎవరైనా గలవింటి మాట్లాడితే అతనికి అంత కోపము, అంత కచ్చ. రాధా మనోహర్ గారి గురించి కూడా ఏకవచనంతో మాట్లాడతా గోడకేసి కొడతానని కూడా చెప్పాడు తను. అయితే మొత్తానికి ఇతను గుట్టు రట్టయింది. ఇతని పేరు జోసెఫ్ అని తెలిసింది. ఇతన్ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశాడు. దానికి ఇతను కవర్ చేశాడు. ఏదేమైనా పాపం పండే రోజు వచ్చినప్పుడు ఎవరి పాపం అన్నా పండింది కదా. అలాగే ఈ జోసెఫ్ అలియాస్ రావణ్ పాపం పండింది. నేను ఒకటే చెప్తాను, ఈ ప్రశ్న అనే వ్యక్తికి కనీసం నువ్వు నీ ఐడెంటిటీ కూడా చెప్పుకోలేనప్పుడు నువ్వు ఎందుకు యూట్యూబ్ ఛానల్లో నీ పేరుని దాపెట్టి రావణ్ అని పేరు పెట్టుకున్నావు? నీ ఐడెంటిటీ కూడా చెప్పుకోవడానికి నీకు అంత సిగ్గుచేట? చెప్పు మిస్టర్ జోసెఫ్. ఇక నీ బండారం బట్టబయలైంది. ఇక నిన్ను ఎవడు ఆపలేడు. త్వరలోనే నీ యూట్యూబ్ ఛానల్ కూడా అఫీషియల్గానే గవర్నమెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చి ఆపిస్తారు. ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడని ఈ జోసెఫ్ కూడా ఈయన తీసుకున్న గోతులో ఈయనే పడ్డాడనమాట. సో థ్యాంక్ యూ.